లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 2వ అధ్యాయము 34వ వచనాన్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఇట్లా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎవరి గురించి అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. ఈ వాక్యము సుమయోను అనే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సుమయోను గురించి లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఉన్నది. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 26వ వచనం, అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఈ భక్తిపరుడైనటువంటి సుమయోన్ అనేటువంటి ఈయన యేసు ప్రభువును చూడకముందు చనిపోడు అని ఆయనకు దేవుడు బయలుపరిచాడు. నువ్వు చూస్తావు నా కుమారుణ్ణి అని ఆయనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. యేసు ప్రభుల వారు ఇప్పుడు యెరూషలేము దేవాలయములో 8వ దినాన సున్నతి చేయబడడానికి వచ్చాడు. ఈయన దేవాలయము బయట ఉన్నాడు. ఎవరు? సుమయోన్ అనే భక్తిపరుడు. యేసయ్య దేవాలయం లోపల ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే సుమయోనును దేవాలయము లోపలికి ప్రవేశించేటట్లుగా నడిపించాడు. సుమయోను లోపలికి వచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే ఈ సుమయోన్ అనేటువంటి ఈయన దేవాలయములోనికి తీసుకువచ్చినటువంటి ఆ యేసు ప్రభువును తన చేతులతో ఎత్తుకుంటాడు. ఆ మాట మనకు 28వ వచనంలో చూస్తాం. తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను అప్పుడు పరిశుద్ధాత్మను అతనికి బయలుపరిచాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ మాట చొప్పున అన్నాడు. ఏ మాట ఇచ్చాడు? నన్ను నువ్వు చూస్తావు, నన్ను చూడకుండా నువ్వు చనిపోవు అని మాట ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ఏమని? నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఆ మాట నెరవేర్చా, ఇప్పుడు నేను చూస్తున్నా నిన్ను అని ఆ పసిబాలుని 8 దినాల యేసుబాలుని చేతిలో ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ పలుకుతున్నాడు. అప్పుడు 34వ వచనంలో ఒక మాట చెప్తాడు పరిశుద్ధాత్ముని ద్వారా. యేసు ప్రభు ఎలా ఈ భూలోకంలో ఆయన జీవిస్తాడనేది 34వ వచనంలో ప్రవచన రూపకంగా ఆయన మాట్లాడతాడు. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు నరావతారిగా అని మనం ఆలోచిస్తే అనేక కారణాలు ఉన్నాయి. ఆ అనేక కారణాలలో ఇది ఒకటి అన్నమాట. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎందుకు నియమింపబడ్డాడంట యేసు ప్రభుల వారు? మొట్టమొదటి కారణం ఏంటంటే హృదయాలోచనలు బయలుపడడానికి అంటున్నాడు. యేసు ప్రభు ద్వారా ఆయన ఈ లోకానికి రావడం ద్వారా హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు
సీక్రెట్స్ అన్నీ కూడా బయలు పడతాయి. రెండవది ఏంటంటే ఇశ్రాయేలులో చాలామంది పడతారు, తిరిగి లేస్తారు. దానికి కారణం ఏంటంటే యేసు ప్రభువే. ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. అంటే ఒక వివాదం అనేది లేస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఒక వివాదం అనేది ఈయన ద్వారా కలుగుతుంది ఇశ్రాయేలు ప్రజలలో, అనేకులలో అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సో ఈరోజు మనము మొట్టమొదటిది ధ్యానం చేద్దాం. ఏంటంటే హృదయ రహస్యములు, హృదయ ఆలోచనలు యేసు ప్రభువు ద్వారా బయలుపడడం, ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. హీ విల్ ఎక్స్పోజ్ ద సీక్రెట్ థాట్స్ ఆఫ్ దేర్ హార్ట్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. సీక్రెట్ థాట్స్, రహస్య ఆలోచనలు, వారి హృదయం యొక్క రహస్య ఆలోచనలు ఈయన బహిర్గతం చేస్తాడు, ఎక్స్పోజ్ చేస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన గురించే ఇంకా చాలా లేఖనాలలో మనము మనుష్యుల రహస్యాలు బయటపడతాయనే లేఖనాలు చాలా చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి దయచేసి. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. యేసు ప్రభు ఆయన లక్షణం, అనేక లక్షణాలలో ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తేవడం, తెచ్చి హృదయములలోని ఆలోచనలను ఎక్స్పోజ్ చేయడం, బయలుపరచడం. దేవుడు ఆయన నమ్మిన బిడ్డల జీవితాల్లో ఏం చేస్తాడు అంటే ఎన్నో చేస్తాడు. అందులో ఒకటి అంధకారం, అంటే ఎవరికి కనబడకుండా ఉన్నటువంటి విషయాలు, ఒక వ్యక్తిలోని విషయాలు ఎక్స్పోజ్ చేస్తాడు దేవుడు, బట్టబయలు చేస్తాడు, బహిర్గతం చేస్తాడు, బయలుపరుస్తాడు, వెలుగులోనికి తీసుకొస్తాడు అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మనం అనుకోవచ్చు ఏమనంటే, నన్నెవరూ చూడటం లేదులే, ఈ లోకంలో నిన్ను మనుషులు ఎవరు చూడకపోవచ్చు, లేదంటే దేవదూతలు చూడకపోవచ్చు, సాతాను చూడకపోవచ్చు. మన హృదయములలో ఉన్న రహస్యాలు, ప్రతి మనిషికి కూడా 2 రకాల జీవితాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పబ్లిక్ లైఫ్, నెంబర్ 2 ప్రైవేట్ లైఫ్. ఇదే సీక్రెట్ లైఫ్ అంటారు. పబ్లిక్ లైఫ్ అంటే అందరికీ కూడా కనబడేటువంటి జీవితం. ప్రైవేట్ లైఫ్ అంటే ఎవరికీ తెలియనటువంటి జీవితం ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది అన్నమాట. ఈ రహస్య జీవితానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఈ ఎవరికి కనబడకుండా, ఈవెన్ మరి ఇంటిలో ఉన్న వారికైనా సరే, మనతో కలిసి జీవితాంతం మనతో ఉన్నవారికైనా సరే, తెలియకుండా కనబడకుండా బ్రతికే బ్రతుకు అనేది ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. అలాంటి ఆ లైఫ్ను దేవుడు ఏం చేస్తాడు అంటే, అవి అలా సీక్రెట్గా ఉన్నటువంటి ఆ విషయాలను ఎక్స్పోజ్ చేస్తాడట, వెలుగులోనికి తీసుకొస్తాడు అంటున్నాడు. అంటే కనబడనటువంటివి కనబడేలా చేస్తాడు, తెలియకుండా దాచబడినటువంటివి తెలిసేలా చేస్తాడు.
అనే విషయం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలామంది అడుగుతూ ఉంటారు, సాతానుని దేవుడు ఎందుకు ఇంకా నరకంలో వేయలేదు, అప్పుడే వేసిండొచ్చు కదా, ఇప్పటి వరకు ఎందుకు పెట్టాడు అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి ఆన్సర్ ఇదే, ఏంటంటే వాడిలో ఉన్న రహస్యంగా దాగి ఉన్న వానిలో ఉన్న దుష్టత్వాన్ని విశ్వమంతా కూడా తెలుసుకోవడానికి దేవుడు వాడిని ఇంకా అలాగే పెట్టాడు. దేవుడికి తెలుసు మనుష్య హృదయాలలో ఉన్న రహస్యాలు. సాతాను లోపల వాడు ఏంటి, ఎలాంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేది దేవునికి తెలుసు. నాకు తెలుసు కాబట్టి అని దేవుడు శిక్షించలేడు కదా. ఇప్పుడు ఏదైనా ఒక కేసు ఫైల్ చేశారనుకోండి, దాన్ని ఏం చేస్తారు, ముందు ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇంటరాగేట్ చేస్తారు. చేసిన తర్వాత దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ సేకరించి అప్పుడు కోర్టులో వాటన్నిటినీ కూడా ఏం చేస్తారమ్మా, ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటిని ఆధారంగా అక్కడున్న జడ్జి ఏం చేస్తాడు, తీర్పు తీర్చి శిక్ష వేస్తాడు. ముందు అంత క్లియర్గా ఓపెన్ అవ్వాలా, స్పష్టంగా తెలియాలా, అప్పుడు జడ్జిమెంట్ పాస్ అవుతుంది. సో దేవుడు అందుకే సాతాన్ని ఇంకా ఈ లోకంలో పెట్టాడు. చాలామందిని కూడా ఈ లోకంలో అలాగే పెట్టాడు. ఎందుకంటే వారి చీకటి జీవితం అంతా కూడా ఎక్స్పోజ్ అవ్వాలి, విశ్వానికి తెలియాలి. సాతానును ఖచ్చితంగా వీడు శిక్షార్హుడే, దేవుడు వీనితో పాటు ఉన్నటువంటి సహచరులను, దురాత్మలను అన్నిటినీ కూడా, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వీళ్ళనందరినీ కూడా నరకంలో వేయడం అనేది చాలా న్యాయపరమైనటువంటి తీర్పే అనేది అందరికీ తెలియాలి. దేవుని బిడ్డలారా, ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏదో చేసుకుంటా పోడు. ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా కరెక్ట్ ఇది అని అనిపించుకున్న తరువాత, అది అందరికీ ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు దేవుడు యాక్షన్ తీసుకుంటాడనమాట. కొన్ని జడ్జిమెంట్స్ దేవుడు అప్పుడు పాస్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, సాతాను ఎంత తెలివిపరుడంటే, సాతానే వచ్చి మేము ముందు 1 గంట ప్రసంగం చేశాడు అనుకోండి, సాతానంత కరెక్ట్ నీతిమంతుడు, యథార్థవంతుడు ఇంకెవ్వరు లేరండి. మనం అన్యాయంగా వాడిని ఇంతకాలం మనం ద్వేషించాము, శత్రువుగా భావించాము అని అనుకుంటాం. అంత మేధావి వాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న విషయాలు ఆలోచన చేసినప్పుడు కూడా అనిపిస్తుంది కదా, దేవుడు ఇక్కడ రాంగ్ చేస్తున్నట్లున్నాడు, సాతానే కరెక్ట్ ఉన్నట్లున్నాడు అనేలా మనకు శోధనలు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, సాతాను పని చేస్తున్నాడని అర్థం అక్కడ. సో దేవుని యొక్క తీర్పులు అనేటివి ఎప్పుడు ఫైనల్ అవుతాయంటే, ఫస్ట్ అంధకారములో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోనికి తీసుకురావడం అన్నమాట. ఈ లోకంలో ఉన్న జడ్జి, ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతికి తెలీదు మనిషి అంతరంగంలో ఏముంది అనేది తెలియదు. కాబట్టి రాంగ్ జడ్జిమెంట్స్ అనేది ఇస్తారు. తప్పుడు తీర్పులు తీర్చే ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. కానీ దేవుడి దగ్గర మాత్రం అలాంటి తప్పుడు తీర్పులు అనేటివి జరగవు. ఎందుకంటే ఆయనకు పబ్లిక్ లైఫ్, అలాగే సీక్రెట్ ప్రైవేట్ లైఫ్ కూడా స్పష్టంగా తెలుసు ఆయనకు. అవన్నీ కూడా ఏ టైంలో ఎప్పుడు ఎక్స్పోజ్ చేయాలో అప్పుడు వాటన్నిటినీ కూడా వెలుగులోనికి తీసుకొస్తాడు, బహిర్గతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఆయన దేవుడు కాబట్టి హృదయ రహస్యాలను వెలుగులోనికి తీసుకొస్తున్నాడు అనే మాట మనం 1 కొరింథీ 4వ అధ్యాయము 5వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక వాక్యం ఉంది,
చూడండి దయచేసి, రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఉంది చూడండి. దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు తీర్పు అనేది ఉందండి. ప్రతి మనిషికి తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన దేవుడు ఎలా జడ్జి చేస్తాడు అంటే, ఈ సీక్రెట్ లైఫ్ ఉంది చూసారా మనిషికి, ఈ రహస్య జీవితం ఉంది కదా, దాన్ని ఆధారంగానే విమర్శ చేస్తాడు, తీర్పు ఆయన జారీ చేయడం అనేది జరుగుతుంది దేవుని మీద. ఎందుకంటే రహస్యములను బట్టే మనిషి ఈ లోకములో, హృదయాన్ని బట్టే మనిషి ఈ లోకంలో జీవిస్తాడు. హృదయములో ఉన్న ఆలోచనలను బట్టి, హృదయములో ఎవరికి కనబడకుండా ఉన్న తన తీర్మానాలను బట్టి, తన హృదయములో జరుగుతున్న వాటిని బట్టే ఈ లోకంలో మనిషి తన క్రియలు చేస్తూ పోతూ ఉంటాడనమాట. కాబట్టి హృదయ రహస్యములను బేస్ చేసుకొని దేవుడు ఏం చేస్తాడంటే, ఆధారం చేసుకొని తీర్పు తీర్చడం జరిగినప్పుడు అప్పుడు ఆ తీర్పు కరెక్ట్గా ఉంటుంది. ఆ తీర్పు చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. మనకు భూలోకంలో అరే వీడు తప్పు చేశాడు, వీడు శిక్షార్హుడు, దేవుడు వీడిని ఖచ్చితంగా తీర్పు దినాన గద్దిస్తాడు, దెబ్బ పడుతుంది అనుకున్నవన్నీ కూడా బహుశా అక్కడ దేవుడు మెచ్చుకోవచ్చు వాటిని. ఎందుకంటే హృదయ రహస్యం మనకు తెలియదు. మనం ఈ లోకంలో వీడు కరెక్ట్ చేశాడు అని చెప్పి వారిని మెచ్చుకుంటూ, వారితో సహవాసం చేస్తూ, వారిని నెత్తిపైన పెట్టుకొని ఊరేగుతూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం కదా. తీర్పు దినాన మనము చాలా ఆశ్చర్యపోతాం. దేవుడు బహుశా వాటిని తన హృదయ రహస్యాన్ని బట్టి వీడు తప్పు చేశాడు, వీడు శిక్షార్హమైనటువంటి జీవితం జీవించాడు అనేది తీర్పు తీర్చవచ్చు. ఎందుకు అంటున్నానంటే, అంత రివర్స్గా మనం అనుకుంటాం అక్కడ ఇంకొకటి జరుగుతుందని. ఎందుకంటే మనకు తెలియదు, హృదయ రహస్యం తెలియదు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలన్నీ నమ్మి మోసపోయి ప్రజలు ఎంతమంది లేరు? అవి తర్వాత ఎప్పుడో బయటపడతాయా లేదా? చాలామంది నమ్మి మోసపోయి ఓట్లు వేస్తారా లేదా? మరి మనం కూడా మన ఇంటిలో ఉన్న వారి ప్రవర్తన కానీ, సంఘము సమాజంలో ఉన్న మనుషుల ప్రవర్తనను కానీ, వారి మాటలను, వారి బయట వాళ్ళు మనల్ని ఒప్పించే విధానాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసేసుకొని, ఓ ఇతను గుడ్, ఇతను బ్యాడ్ అని నిర్ణయాలు తీసేసుకొని మనం వారి పట్ల మన నిర్ణయాన్ని బట్టి వ్యవహరిస్తూ జీవిస్తూ ఉంటాం. సత్కరించాలని అనుకుని మనం కొంతమందిని సత్కరిస్తూ పోతాం, కొంతమందిని అసహించుకోవాలి వీళ్ళని అని చెప్పి అసహించుకుంటూ పోతాం. కానీ తీర్పు దినాన అప్పుడు దేవుడు ఈ రహస్య జీవితాన్ని ఆధారం చేసుకొని తీర్పు తీర్చినప్పుడు అది పక్కాగా ఉంటుంది అన్నమాట. ఆ తీర్పు పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అయిపోతుంది అన్నమాట. అది దేవుని బిడ్డలారా, మెప్పు కలుగుతుంది చాలామందికి సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది అనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చూస్తాం, దేవుడు ఈ విధంగా హృదయ రహస్యాలను బయటికి తీసేవాడు అనే మాటలు చూస్తాం. చూడండి, పాత నిబంధనలో చూద్దాం. ఇప్పుడు కొన్ని వచనాలు కొత్త నిబంధనలో చూసాం కదా, పాత నిబంధనలో కూడా చూడాలి కదా. చూద్దాం. ఇర్మియా 11వ అధ్యాయము 20వ వచనం. ఏమేం శోధిస్తాడంటే నాయన? జ్ఞానేంద్రియము, హృదయము. ఇంగ్లీష్ బైబిల్ ఇంకా చక్కగా ఉంది. యు మేక్ రైచియస్ జడ్జ్మెంట్స్ అండ్ యు ఎగ్జామిన్ ద డీపెస్ట్ థాట్స్ అండ్ సీక్రెట్. చూసారా, డీపెస్ట్ థాట్స్ అంట, ఆలోచనలు చాలా లోతుగా ఉన్నాయంట మనిషి ఆలోచనలు. సముద్రము లోతున ఏముందో మనకు కనపడుతుందా? కనపడదు. అలాగే మనిషి యొక్క లోతైన ఆలోచనలు, రహస్యాలు మనకు కనపడవు. వాటిని దేవుడు ఏం చేస్తాడంట? ఎగ్జామిన్ చేస్తాడంట, పరీక్షిస్తాడంట. అదే దేవుడు ఇక్కడ కొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు
ఆయన కూడా రహస్యాలను వెలికి తీస్తాడని మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న జెరెమయా 11:20 ఉన్న దేవుడే ఈయన. ఇర్మియా 17:10 కూడా ఉంది చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడు. చూడండి ఎంత బాగుందో దేవుడంట. ఒక ప్రవర్తన ప్రవర్తించాడండి. సో వాని క్రియల చొప్పున వానికి ప్రతీకారం చేయాలనుకున్నాడు. వాని క్రియలు కనపడేటివి కదా, ప్రవర్తన కనపడుతుంది కదా మనకు. వాడికి ప్రతీకారం చేయడానికి దేవుడు ఏం పరిశోధిస్తున్నాడు? హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. చూసారా? తర్వాత ఇంకేం పరీక్షిస్తున్నాడు? అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడు. అంతరింద్రియములు అంటే లోపల ఉన్నటువంటివి. అంతరింద్రియములు మన థింకింగ్, మన ఫీలింగ్, మన డిసైడింగ్, ఇవన్నీ కూడా మన అంతరింద్రియములకు సంబంధించింది అన్నమాట. మన థింకింగ్ అంటే మన ఆలోచన, తర్వాత మన ఫీలింగ్ అంటే మన భావోద్రేకాలు, తర్వాత ఇంకోటి ఏం చెప్పాను, డిసైడింగ్ అంటే మన నిర్ణయాలు. ఇవన్నీ కూడా అంతరింద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు అన్నమాట. ముందు వాటిని పరీక్షిస్తున్నాడు ఒకనికి ప్రతీకారం చేయడానికి. వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం వచ్చేలా చేయాలంటే దేన్ని పరీక్షిస్తున్నాడు? ఇక్కడ మనం చూస్తున్నాం హృదయమును అంతరింద్రియమును చూస్తున్నాడు. అది దేవుని యొక్క విధానం అన్నమాట. ఇంకా అది పక్కా ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది. దేవుడు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా కూడా కరెక్ట్గా ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. చూసారా? క్రియల చొప్పున ప్రతిఫలము ఇవ్వడానికి దేవుడు ఏం పరీక్షిస్తున్నాడంటే అంతరింద్రియములను హృదయములను పరీక్షించి తెలుసుకుంటున్నాడు. సో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే హృదయాలను పరీక్షించేవాడు, అంతరింద్రియములను పరీక్షించేవాడు, హృదయ రహస్యములను వెలుగులోనికి తీసుకొచ్చేవాడు, బహిర్గతం చేసేవాడు. యేసు ప్రభు భూలోకానికి వచ్చిన అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి అని మనము మూలవాక్యమైన లూకా సువార్త 2:34లో మనం చూసాం. దస్ హీ విల్ ఎక్స్పోజ్ ద సీక్రెట్ థాట్స్ ఆఫ్ దేర్ హార్ట్స్ అనే మాట స్పష్టంగా వ్రాయబడింది. సీక్రెట్ విషయాలు ఏమున్నాయో అవన్నీ కూడా యేసు ప్రభు ఈ భూలోకానికి రావడం ద్వారా భూలోకములో ఆయన ఎక్కడెక్కడ తిరిగినా, భూలోకములో ఆయన ఏ జనాల మధ్య సంచరించినా అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఇదే. ఏం జరిగింది? సీక్రెట్ థాట్స్ ఆఫ్ దేర్ హార్ట్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి? ఎక్స్పోజ్ అయిపోతూ వచ్చినాయి అన్నమాట. ఈ లోకంలో యేసయ్య జీవించిన జీవిత విధానాన్ని మనం పరీక్షిస్తే మనకు బయలుపడే విషయం ఏంటంటే ఇక్కడ సిమెయోను ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచన నెరవేర్పు మనకు బయలుపడుతుంది. అదేంటంటే సీక్రెట్ లైఫ్ అనేది, సీక్రెట్ థాట్స్ అనేటివి ఎక్స్పోజ్ అవుతున్నాయి ఇక్కడ అని మనకు తెలుస్తుంది. దేవుని బిడ్డ వాటిని కొన్ని మనం చూద్దాం. యేసు ప్రభు ఏ విధంగా వాటన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేశాడనే విషయాలు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుండి 24వ వచనం వరకు మనం చూస్తే ఆయన ఒక మందిరంలోనికి వెళ్తాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన నరావతారిగా ఉన్నప్పుడు ఒక సమాజ మందిరంలోనికి పోయినప్పుడు ఆయన బోధించడం మొదలు పెడతాడు. ఆయన బోధ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సమాజ మందిరములోనే ఒక వ్యక్తి కూర్చొని వాక్యం వింటూ ఉంటాడనమాట. యేసు ప్రభు ఆ మందిరంలోనికి వెళ్ళకముందు
ఆ మందిరములో శాస్త్రులు, పరిసయ్యులు, ఈ బోధకులు ఎంతోమంది బోధించేవారు. వాళ్ళు బోధిస్తున్నప్పుడు కూడా అక్కడ కూర్చొని ఒక వ్యక్తి వింటూ ఉండేవాడు. ఆ వ్యక్తికి లోపల ఏముందంట? అపవిత్రాత్మ. 23వ వచనం. సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. ఎక్కడున్నాడు ఈయన? మందిరంలో ఉన్నారు అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు. యేసయ్య బోధ చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 24వ వచనంలో వాడేమన్నాడు? వాడిలో ఉన్న అపవిత్ర ఆత్మ మాట్లాడడం మొదలుపెట్టింది. నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలేసాను. వాడి లోపల ఏముందనేది బహిర్గతం అవుతుంది అన్నాడు కదా యేసయ్య ద్వారా. అంతవరకు మా మందిరంలో కూర్చున్నాడు, బాగా వాక్యాలు వింటున్నాడు, అందరితో కలిసి పాటలు పాడుతున్నాడు, బాగా పరిసయ్యులు చేసే బోధ వింటున్నాడు. మరి ఆ పరిసయ్యులు ఇంకా మెచ్చుకున్నారో ఏమో మనకు తెలియదు, చాలా భక్తిపరుడని. కానీ యేసయ్య బోధ చేయడం మొదలుపెట్టేసరికి అక్కడ యేసయ్య ఎప్పుడైతే ఎంటర్ అయినాడో అతనిలో ఉన్న అంతవరకు కనబడకుండా ఉన్న అపవిత్ర ఆత్మ బయటకు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మ మాట్లాడడం అక్కడ మనం చూస్తున్నాం. యేసయ్య ఉన్న చోటున ఏది కూడా దాచిపెట్టబడదు, ఎక్స్పోజ్ అవుతుంది, రహస్యాలు పట్టబయలవుతాయి. చాలామంది అక్కడ కంగు తిని ఉండొచ్చు. అరే, ఇంతకాలం వీడు మందిరంలోనే ఉన్నాడు, వీడి లోపల అపవిత్రాత్మ ఉన్నట్టుగా మనకు తెలీదు, వీడు ఇన్ని రోజులు ఇలా మాట్లాడలేదు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. అరే, వీడికి అపవిత్రాత్మ ఉందా లోపల? అపవిత్రాత్మ ఉంటే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. ఇంతకాలం మాట్లాడలేదు. కారణం ఏంటంటే అక్కడ యేసయ్య లేడు కాబట్టి. దేవుని బిడ్డారా, ఇది నెంబర్ 1 ఎగ్జాంపుల్. మనకు రహస్యములను బహిర్గతం చేయడం, ఎక్స్పోజ్ చేయడం, మన లోపల ఉన్న వాటిని బయటికి తీసుకొస్తాడు. యేసయ్య ఉన్నాడంటే అక్కడ జరిగేది అదే. ఈరోజు కూడా యేసు ప్రభుల వారు మన మధ్యలో ఉన్నాడంటే వాక్యం వింటున్నప్పుడే మన హృదయములో కదలిక జరుగుతుంది. నా విషయాలు బట్టబయలు చేస్తున్నాడు దేవుడు. కనబడని తెలియని సీక్రెట్ విషయాలు బట్టబయలు అవుతున్నాయి అని తెలిసిపోతుంది మనకు. లోపల ఉన్న విషయాలన్నీ ఇన్నర్ కండిషన్ అంటే అంతరంగ కండిషన్ అంటే స్థితి అనేది ఎక్స్పోజ్ అవ్వడం అన్నమాట. వీని ఇన్నర్ కండిషన్ ఏంటి? సాటానిక్ కదా. అవుటర్ కండిషన్ ఏంటి? డివైన్, భక్తిగా కనబడుతున్నాడు. ఇన్నర్లో సాటానిక్, సాతాను సంబంధం. సో ఇన్నర్ కండిషన్ ఎక్స్పోజ్ చేస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, యేసుప్రభు వచ్చిన కారణాలు అనేక కారణాల్లో ఇది ఒకటి అన్నమాట. యేసుప్రభు ఉన్నాడంటే అక్కడ ఆ మనిషి యొక్క ఇన్నర్ కండిషన్, అంతరంగా తెలియని రహస్య స్థితిని ఎక్స్పోజ్ అయిపోతుంది అనే దానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకొక ఉదాహరణ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము. 8వ అధ్యాయంలో 3వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగము మనందరికీ బాగా తెలుసు. అక్కడ కూడా దేవుడు హృదయ రహస్యాలను ఎక్స్పోజ్ చేశాడు. ఇది సందర్భం ఏంటంటే, మరి వ్యభిచారం చేస్తుండగా ఒక స్త్రీని పట్టుకున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. ఆమెను తీసుకొని వస్తారు, యేసయ్య దగ్గరికి తీసుకొస్తారు. వీళ్ళేమనుకుంటున్నారు? వ్యభిచారం సీక్రెట్గా చేస్తారు. శాస్త్రులు, పరిసయ్యులు ఏమనుకున్నారమ్మా? మేము రహస్యంగా ఉన్నదాన్ని పట్టుకున్నాం అని సంబరపడిపోతున్నారు. 7వ వచనం. ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాడు. అప్పుడు స్టార్ట్ అయింది ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వడం. 8వ వచనం. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి. ఎందుకు వెళ్ళారు బయటికి? ఏం జరుగుతుంది అక్కడ?
చూడండి ఏం జరుగుతుందంటే అక్కడ అన్నాడు కదా, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి నా మీద రాయి వేయమన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో వారి లోపల ఉన్న పాపమంతా కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంది, బహిర్గతం అవుతూ ఉంది, వెలుగులోనికి వస్తూ ఉంది. కాబట్టి రాయి వేయలేకపోయారు. రాయి వేయలేకపోయి అందరూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఒక చక్కని మాట ఉంది, ఏమంటే యేసు ఒక్కడే మిగిలేను. దేవుడు మన మీద రాయి వేయగలిగిన వాడు ఎవరు? ఒక్క యేసే. దేవుడు ఆయన రహస్య పబ్లిక్ ఓపెన్ లైఫ్లో కూడా పరిశుద్ధుడు. దేవుని బిడ్డ. సో ఇక్కడ రెండవ సందర్భం మనం చూస్తున్నాం. యేసు ఎక్కడ ఉంటే అక్కడ మనుష్యుల హృదయ రహస్యాలను వారికి చూపిస్తూ పోతూ ఉన్నాడు. అవి బహిర్గతం చేస్తూ పోతున్నాడు. అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ ఏమర్థమైంది? ఒకరు వెంట ఒకడు రాయి లేకుండా వెళ్ళిపోతా ఉంటే ఏమర్థమైంది? వీరిలో పాపం ఉన్నది అనేది బహిర్గతం అయిపోయిందా లేదా? ప్రేమైన దేవుని బిడ్డారా, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, అంటే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరి ఇన్నర్ కండిషన్, హృదయ రహస్య అంతరంగ స్థితి పట్టబయలు చేసేసాడు యేసయ్య. దేవుని బిడ్డారా, మన పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య మరి మాట్లాడే మాటలను బట్టి కానీ, యేసయ్యకు జరుగుతున్నటువంటి చర్యలను బట్టి కానీ ప్రతి చోట ఏం జరిగిందంటే హార్ట్ కండిషన్, హృదయ స్థితి అనేది ఎక్స్పోజ్ అవుతూ వచ్చింది. ఇన్నర్ హార్ట్ కండిషన్, లోపలున్న అంతర్గత హృదయ వైఖరి స్థితి గతి బహిర్గతం చేయబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. ఇంకొకటి ఫైనల్గా అదేంటంటే, సిలువ మీద యేసయ్య ఏం చేయబడ్డాడంటే చాలా సఫర్ అయ్యాడు, చాలా బాధలు పడ్డాడు. సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కూడా అక్కడ ఏం జరిగిందంటే, సిలువ క్రింద చాలామంది సైనికులు ఉన్నారు, సిలువను చూస్తూ చాలామంది ప్రజలు ఉన్నారు, దారిన వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు చూస్తూ. తర్వాత ఆయన సిలువ పక్కనే సిలువ వేయబడిన వాళ్ళు ఉన్నారు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జరిగేది ఏంటంటే, మనం ఇప్పుడే చూసుకున్నాం కదా, ఎక్స్పోజ్ అవుతుంది ఇన్నర్ హార్ట్ కండిషన్, అంతరంగ హృదయ వైఖరి స్థితిగతి వెలుగులోనికి రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు సిలువ మీద యేసయ్య ఉన్నాడు కదా, ఆ దారిన పోతూ చూశారు యేసయ్య. అప్పుడు వాళ్ళ స్థితి పడింది చూడండి. అప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 39-40. అదిగోండి, ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తలలూచుచు అన్న. తలలూచుచు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. మాక్డ్ హిమ్. తలలూచుచు. చూడండి, వాళ్ళ మాటలు బహిర్గతం అయిపోయినాయి. చూడండి, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషి. సైలెంట్గా వెళ్ళిపోలేరు. యేసయ్య దగ్గరికి ఎవరైనా వచ్చారంటే, వాడు వచ్చినోడు వచ్చినట్టే, ఉన్నవాడు ఉన్నట్టే ఉండడు. వాడి లోపల ఉండేది బయటపడుతుంది. యేసయ్య పట్ల వీళ్ళ వైఖరి ఎలా ఉందో అది ఎక్స్పోజ్ అవుతుంది. చూడండి వారి మాటల్లో, పాసర్స్ బై మాక్డ్ జీసస్. దారిన వెళ్తున్న వారు వారి హృదయములో ఉన్న దుష్టత్వం, ద్వేషం బహిర్గతం అయిపోయి. తర్వాత రోమన్ సోల్జర్స్, రోమా సైనికుల వారి యొక్క ఇన్నర్ కండిషన్ అనేది కూడా బట్టబయలు చేశారు. యేసయ్య సిలువ వేయబడడం, పాతిపెట్టబడడం, తిరిగి లేవడం అనే ఆ కార్యం ద్వారా
యేసయ్య ఏ కార్యం చేసినా, మాట్లాడినా, ఏం చేసినా అన్ని బహిర్గతమయ్యే కార్యాలు చేస్తా పోతాడు అనేది మన అంశం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. రోమన్ సోల్జర్స్ పరిస్థితి, రోమా సైనికుల స్థితి, అంతర్గత స్థితి బట్టబయలు ఎలా ఉందో చూద్దాం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకోలేదు. నిజముగా ఈయన దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? వాళ్ళ హృదయాల్లో ఏమేమి అప్పటి వరకు మరి ఊగిసలాడుతూ ఉంది, ఈయన దేవుని కుమారుడేమో అనేది ఇక్కడ ప్రూవ్ అయింది. వాళ్ళకు ప్రూవ్ అయితేనే వెంటనే ఎక్స్పోజ్ అయిపోయారు, లోపల ఉన్నది బయటకు వచ్చేసి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకోలేదు. దేవుని బిడ్డలారా, సిలువ మీద యేసు వేలాడుతున్నప్పుడు పక్కన ఇద్దరు దొంగల ఇన్నర్ హార్ట్ కండిషన్ కూడా బట్టబయలైంది కదా. లూకాసు సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. అక్కడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. దేవుని బిడ్డలారా, హీ వాజ్ రివీల్డ్ యాజ్ కరప్ట్. అతను కరప్ట్ అయినటువంటి వ్యక్తి అనేది అక్కడ దేవుడు బహిర్గతం చేశాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకి వెళ్ళాడా? హెల్, పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు థీఫ్, వాడు హార్ట్ కండిషన్ కూడా బట్టబయలేదు అక్కడ. అదే 23వ అధ్యాయము 41, 42, 43లో చూస్తే ఏమంటారంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దిస్ థీఫ్ వాజ్ రివీల్డ్ యాజ్ ట్రూలీ రిపెంటెంట్ అండ్ హీ ఎంటర్డ్ ప్యారడైజ్. ఆయన మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి. అతను మారు మనసు పొందాడన్నటువంటి విషయం అతని లోపలున్న ఇన్నర్ హార్ట్, అంతర్గత హృదయ వైఖరి అనేది బట్టబయలైపోయింది. పక్కనే ఉన్నాడు, యేసయ్య పక్కన ఉన్నాడు. యేసయ్య పక్కనున్నా, యేసయ్య చుట్టూ ఉన్నా, యేసయ్యకి కొంచెం దూరంలో ఉన్నా, యేసయ్య ఉంటే చాలంతే. మన హృదయ స్థితి వైఖరి అంతా కూడా బట్టబయలు అవుతుంది అనేది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని పిల్లలు, యేసయ్య ఎక్కడున్నాడు? బాప్తిసం పొందిన వారిలో యేసయ్య నివసిస్తున్నాడు. నీలో నిజంగా యేసయ్య ఉంటే, నాలో యేసయ్య నిజంగానే ఉంటే, మన మధ్యలో యేసయ్య నిజంగానే ఉంటే, మన రహస్య జీవితం అనేది ఆయన ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాడు, బట్టబయలు చేస్తాడు. దేవుని బిడ్డ, నీ రహస్య జీవితము నీకు తెలియకుండా ఉందంటే అర్థం ఏంటంటే నీలో యేసయ్య లేడు అని అర్థం. దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుడు ప్రతి వ్యక్తి దగ్గరికి వస్తాడు, ఆ ప్రతి వ్యక్తిని కూడా దర్శిస్తాడు. దర్శించి వారి యొక్క హృదయ స్థితిని బట్టబయలు చేసి వారికి చూపిస్తాడనేది మొట్టమొదటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డ, రెండవ దొంగలాగా మనం పశ్చాత్తాపడాలి. దేవుడు బట్టబయలు చేసినప్పుడు దేవుని బిడ్డరా, పశ్చాత్తాపడి మారు మనస్సు పొందాలి. దాన్ని బట్టి దేవుడు ఏదైతే బహిర్గతం చేస్తున్నాడో వాటిని బట్టి పశ్చాత్తాపడి మారు మనస్సు పొందాలి. మనము మారాలి, మన జీవితాన్ని దేవునికి అంకితము చేయాలి. రెండవ పాట మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే, దీన్ని బట్టి మనము కూడా ఎక్కడెక్కడ ఉంటామో, మనము బోధ చేసినా, మనం ఎక్కడ జీవించినా, మనం ఎవరితో మాట్లాడినా యేసయ్యలాగా
అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి ఇన్నర్ కండిషన్ అనేది ఏమవుతుంది ఎక్స్పోజ్ అవుతూ వస్తుంది. మనం నిజంగా యేసయ్య బిడ్డలమైతే, మనం నిజంగా దేవునిలో జీవిస్తూ ఉంటే, యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా రహస్యాలు వెలుగులోనికి వచ్చినట్లుగా మనిషి హృదయ వైఖరి అతడికి మరి తెలిసేలా జరిగినట్లుగా మన జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం వెళ్ళినా కూడా అక్కడ ఇంకా చీకటిగానే ఉందంటే అర్థం ఏంటి? మనము వెలుగుగా లేమని అర్థం. మనం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చీకటిగానే ఉంది, ఆ వ్యక్తి జీవితము అంతవరకు ఎలాగుందో అలాగే చీకట్లో ఏం తెలియదు, అలాగే అతని కండిషన్ అతనికి తెలియకుండా అలాగే ఉంది, అక్కడ ఉన్నటువంటి వారి స్థితిగతి వారికి తెలియకుండా అలాగే ఉంది, వారి చీకటి స్థితిగతి తెలియకుండా అలాగే ఉంది అనుకోండి. మనం ఎంతకాలం జీవిస్తూ ఉన్నా సరే, ఒక ఇంట్లో కానీ, మరి ఒక సంఘంలో కానీ, ఒక ఆఫీస్లో కానీ, ఎక్కడైనా సరే ఉన్నామనుకో, అప్పుడు అర్థం ఏంటి? వెలుగు రావడం లేదని అర్థం. మన నుండి వెలుగు ప్రకాశించడం లేదని అర్థం. యేసయ్య వెలుగు, ఆయన మనలోనే జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా వెలుగు అనేది ఫోకస్ పడుతుంది, అవతల పడుతుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ పడుతుంది. దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉంది ఇంతవరకు అనేది మనం పరీక్షించుకుందాం. యేసయ్య అలా ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఆయన ఏమి ఎదుర్కొన్నాడమ్మా? అపోజిషన్ అంటే వ్యతిరేకత. అదే కదా అక్కడ అన్నాడు. లూకాసు వార్త 2:34 చదువుకొని ముగించుకున్నాం. అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడింది. వివాదం వచ్చేస్తుంది అక్కడ. కారణం ఎందుకు? వివాదం ఎందుకు వస్తుందండి చెప్పండి? ఒక వ్యక్తి మనతో వివాదం పెట్టుకుంటున్నాడంటే అర్థం ఏంటి? అతనిలో ఉన్న రహస్యాలన్నీ బహిర్గతం చేయబడ్డానికి మన ద్వారా మన మీద ఏం కలుగుతుంది? అతనికి ద్వేషం, కోపం రగులుకుంటుంది. కాబట్టి ఏం చేస్తాడు? మనతో వివాదం పెట్టుకుంటాడు. యేసయ్యతో పరిసయ్యులు, శాస్త్రులు, తర్వాత ఎవరెవరికి యేసయ్య స్థితిగతి బహిర్గతం చేయబడిందో వారందరూ వివాదం పెట్టుకున్నారు. లాస్ట్కి ఏం చేశారు? యేసయ్యను సిలువ అప్పగించేశారు. దేవుని మీద. సో క్రైస్తవుని జీవితం కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఏమి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు పెద్దగా ఆర్గ్యుమెంట్ పెట్టి, డిబేట్ పెట్టి, నువ్వు నిరూపించి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆడ బ్రతుకుతే చాలు, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడితే చాలు, నువ్వు అక్కడ తిరుగుతూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా ప్రజల కండిషన్ అంతా బయటపడుతుంది. మనుషులలో ఉన్నటువంటి చీకటి బట్టబయలైనప్పుడు మనుషులు 2 రకాలుగా స్పందిస్తారు. ఒక దొంగేమో దూషిస్తూ మాట్లాడుతున్నాడు, పశ్చాత్తాపంతో మాట్లాడము. ఇంకొక దొంగేమో ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ రియలైజ్ అవుతూ ఉన్నాడు, మార్మల్స్ పొందుతున్నాడు. దేవుని బిడ్డలారా, 2 విధాలుగా స్పందిస్తారు మనుషులు. మన స్పందన ఎలా ఉంది? ఇంతవరకు ఎలా ఉండింది మన స్పందన? యేసయ్య మనలో ఉండి మన ఇన్నర్ హార్ట్ కండిషన్ బట్టబయలు చేస్తున్నప్పుడల్లా మనము పశ్చాత్తాప్తులమై, మనము మార్పు చెందిన వారమై, మనం సరిచేయబడినటువంటి వారమై, దేవుని బిడ్డలారా, మనము కూడా యేసయ్యలాగా వెలుగులోనికి వచ్చేస్తున్నామా? వెలుగులో మనము ఆయనతో సహవాసం చేస్తూ ఉండినామా? లేకపోతే అలాగే మనము కూడా విషం చిమ్ముతూ, ద్వేషం పెంచుకుంటూ అనీజీగా ఫీల్ అవుతారు. అనీజీ అంటే ఏమంటారు? అయిష్టము, ఆ వ్యక్తి అంటే నచ్చకపోవడము, ఆ వ్యక్తి వచ్చినాడంటే చిక్కిపట్లాడడం లోపల, ఎందుకు వచ్చాడబ్బా ఇతను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడు అనే స్థితి అన్నమాట. అభ్యంతరము లోపల. ఎందుకు? ఇతను ఉన్నంత వరకు
నా లోపలున్న కండిషన్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది. ఇతను వెళ్ళిపోతే నేను హ్యాపీగా చీకట్లో చేయవలసినవన్నీ కూడా కనబడకుండా సునాయాసంగా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి యేసయ్యకు వచ్చిన పరిస్థితి నీకు ఇంకా రాలేదా? యేసయ్యను అపోజ్ చేసినట్టు నేను ఎవరు అపోజ్ చేయట్లేదా? యేసయ్య వద్దు, నువ్వు వెళ్ళిపో, మా దగ్గర ఈయన ఉండకుండా ఉంటే మంచిది, ఎప్పుడు ఎంత తొందరగా పోతే అంత మంచిది అని అనుకుంటూ ఉంటారనమాట. ఎలాంటి వారు? ఆ హృదయ వైఖరి బట్టబయలు కాకూడదు, బట్టబయలు కాకూడదు ఇది అని అనుకునేవాళ్ళు అనమాట. అలా నేను ఇంకా ఎవరు అనుకోవడం లేదా అంటే అర్థం ఏంటి? మనము యేసయ్యలాగా, యేసయ్య స్వారూప్యము మనకి ఇంకా రాలేదని అర్థం. దేవుని బిడ్డ, యేసయ్యలాగా మనము ఉంటే, ఎక్స్పోజ్ చేయబడితే 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి నిన్ను అపోజ్ అన్న చేయాలా, రెండవది ఏంటి, రిపెంట్ అన్న అవ్వాలా, వ్యతిరేకత అన్న చూపాలా, లేకపోతే వారు పశ్చాత్తప్తులన్నా కావాలి. ఈ 2 జరగకుండా ఉంది అంటే పరిస్థితి ఏంటి అంటే అర్థం ఏంటి? మనము వెలుగులో లేము, మనం ఇంకా యేసయ్య పోలికలో లేము, యేసయ్య రూపం ఇంకా మనలో ఫామ్ కాలేదు అనే దాని అర్థం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలా జీవిస్తున్నాం అనేది పరీక్షించుకొని సరి చేయబడి ఉంటే సరి చేసుకుందాం. వ్యతిరేకత చూపొద్దు, దేవుని మీద, దేవుని వాక్యం మీద వ్యతిరేకత చూపించొద్దు. ఎందుకంటే ఆయన ఉన్నంత వరకు నువ్వు ఎంత వ్యతిరేకత చూపించినా మళ్ళీ నీకు చూపిస్తూనే ఉంటాడు నీ హృదయ వైఖరి, నీ సీక్రెట్ విషయం. నువ్వు ఎంత అపోజ్ చేసినా ఆయన లక్షణమేనండి, మళ్ళీ బహిర్గతం చేస్తాను. కాబట్టి మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం.